తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు క్షణం కూడా పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల యుద్ధాలతో అసెంబ్లీలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు ఆసక్తిగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న రగడపై దృష్టి సారించారు. తమ పార్టీ తరపున సభలో మహిళ కీలక పదవిలో ఉంటే మాట్లాడే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 3-4 రోజులు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి అన్నట్టుగానే మారింది. ఈ నేతలిద్దరి మధ్య అంతర్గత విషయాలు సభా వేదికగా బయటపడ్డాయి. మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వలేదంటూ సబితా పదే పదే చెప్పుకొచ్చారు. అయినా ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. అసెంబ్లీ జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనించారు కేసీఆర్. మరోవైపు ఎస్సీల వర్గీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ నేతల స్పందన గమనించారు కేసీఆర్. అయితే నియామకాల నుంచి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకువస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే సభలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ శాసనసభలో వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ పెట్టింది. కొందరు ఎమ్మెల్యేలను సైతం అప్పటి ప్రభుత్వం బహిష్కరించింది. రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించిన కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి సభలో కీలక పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో సీఎంను ఎదుర్కోవాలంటే ఆమె రైట్ పర్సన్ అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అలాగే జరిగితే కేటీఆర్, హరీష్ రావు మాటేంటన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా విభేదాలు వస్తాయని, సబితకి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. దీనిపై సభ్యులందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకుంటున్నారట గులాబీ బాస్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.